శరీరంలో బ్లడ్ క్లాట్స్ ఉన్నా చాలా మంది గుర్తించలేరు. రక్తనాళాల్లో కొన్నిసార్లు రక్తం గడ్డకడుతుంది. ఇలాంటివి ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది. గుండె, మెదడు, ఊపిరితిత్తులు వంటి ముఖ్యమైన అవయవాల్లో బ్లడ్ క్లాట్స్ ఏర్పడితే ప్రాణానికే ముప్పు ఏర్పడచ్చు. అందుకే ప్రాథమిక దశలోనే వీటిని కనిపెట్టాలి. బ్లడ్ క్లాట్స్ శరీరంలో ఉంటే కనిపించే లక్షణాలేంటి? ఎలా గుర్తించాలి? ఏం చేయాలనే విషయాలు చూసేయండి. శరీరంలో రక్తం గడ్డకడితే కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. కాళ్లలోని రక్తనాళాల్లో బ్లడ్ క్లాట్ జరిగితే ఆ కాలిలో వాపు, నొప్పి కలుగుతాయి. అక్కడున్న చర్మం ఎర్రబడడం, వేడిగా అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. గుండెలో బ్లడ్ క్లాట్స్ ఏర్పడితే ఛాతీలో బిగుతుగా అనిపిస్తుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది. ఊపిరితిత్తుల్లో క్లాట్ ఉంటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, దగ్గినప్పుడు రక్తం పడడం, ఛాతీలో పొడిచినట్లు పదునైన నొప్పి రావచ్చు. మెదడులో బ్లడ్ క్లాట్స్ ఏర్పడితే మాట తడబడడం, ముఖం లేదా చేతులు బలహీనపడడం వంటి లక్షణాలు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. బ్లడ్ క్లాట్స్ అంటే ఏంటి? దీన్ని ఇంగ్లీష్లో డీవీటీస్ అంటారు, డీప్ వెయిన్ థ్రాంబోసిస్, ఆర్ కొంతమంది వీటీ అంటారు, అంటే వీనస్ థ్రాంబోఎంబాలిజం. దీని గురించి చాలామంది ఈ మధ్య రక్తం గడ్డగట్టుకుపోతుందని వింటూ ఉంటారు. అది కాళ్ళల్లో అవ్వచ్చు, ఆర్ లంగ్స్లో అవ్వచ్చు, చేతుల్లో అవ్వచ్చు, ఆర్ వేరే రక్త కణాలు, పేగులకి బ్లడ్ సప్లై చేసే రక్త కణాలు కూడా రక్తం గడ్డగట్టుకుపోవచ్చు. దీనిని ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క విధంగా పిలుస్తాం. సర్వసాధారణంగా మనకు కనిపించేది డీవీటీస్ అంటారు, డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అని. అది కామన్గా కాళ్ళల్లో వస్తుంది. ఇది ఎవరెవరికి వస్తుంది? ఏ ఏజ్ గ్రూప్లో అయినా రావచ్చు. ఎక్కువగా మిడిల్ ఏజ్ టు ఓల్డర్ ఏజ్ గ్రూప్స్లో ఎక్కువగా వస్తుంది. రక్త గడ్డగట్టుకుపోవటం అనేది ఎందుకు జరుగుతుంది? ఎప్పుడైనా మనకి కట్ అయినప్పుడు బ్లీడింగ్ అవుతుంది, ఆ తర్వాత రక్తం గడ్డగట్టుకుపోతుంది ఆ ఏరియాలో, బ్లీడింగ్ ఆపటం కోసం. అది సాధారణం. అలా కాకుండా ఎక్కడ కట్ అవ్వకుండా రక్తనాళాల లోపల రక్తం గడ్డగట్టుకుంది అంటే దానికి వేరే ప్రాబ్లం ఏదో అవడం వల్ల అట్లా రక్తం గడ్డగట్టుకున్నట్టు. ఒక రక్తం బ్లడ్ వెసల్లో పోతూ ఉన్నప్పుడు ఆ బ్లడ్ వెసల్కి ఏమైనా డ్యామేజ్ అయితే, లోపల నేరో అయితే రక్తం గడ్డగట్టుకోవచ్చు. ఆర్ బయట నుంచి ఏమైనా ప్రెషర్ పడితే ఆ రక్తనాళం మీద రక్తం గడ్డగట్టుకోపోవచ్చు. లేకపోతే రక్తంలో ఉండే కొన్ని ప్రోటీన్స్లో డిఫరెన్సెస్ వస్తాయి. కొన్ని రక్తంలో ఎప్పుడూ బ్యాలెన్స్ ఉంటుంది. రక్తం బ్లీడ్ అవ్వటానికి, క్లాట్ అవ్వటానికి చాలా ఫైన్ బ్యాలెన్స్ ఉంటుంది. ఆ బ్యాలెన్స్ తప్పిపోతే కూడా రక్తం గడ్డగట్టుకోవచ్చు. మీరు సాధారణంగా చూస్తూ ఉంటారు, కొంచెం ఏజ్ ఎక్కువైన వాళ్ళల్లో కాళ్ళ వాపులు రావటం అలాంటివి జరుగుతుంది. ఎందుకంటే మజిల్ టోన్ బాగా లేకపోవటం, ఈ వాల్వ్స్ బాగా పనిచేయక రక్తం కొంచెం స్లో డౌన్ అయిపోవటం వల్ల కొంచెం ఎక్కువసేపు నుంచి ఉంటే, ప్రయాణం చేస్తే కాళ్ళు వాపులు వస్తుంది. బ్లడ్ క్లాట్స్ శరీరంలో రక్త ప్రసరణను అడ్డుకుంటాయి. రక్తం సరిగా ప్రవహించకపోతే శరీరంలోని ముఖ్యమైన అవయవాలకు ఆక్సిజన్ చేరదు. చివరికి గుండెపోటు, స్ట్రోక్ వంటి తీవ్రమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్కువసేపు ఒకే చోట కూర్చోకుండా మధ్య మధ్యలో లేచి నిలబడడం, రోజుకు సరిపడా నీళ్లు తాగడం వంటి జాగ్రత్తలు తీసుకుంటే బ్లడ్ క్లాట్ సమస్య రాకుండా కొంతవరకు జాగ్రత్త పడవచ్చు. పొగ, మద్యం తాగడం వంటి అలవాట్లు ఉంటే వెంటనే మానేయాలి. ప్రాథమిక దశలోనే బ్లడ్ క్లాట్ను పెద్ద సమస్యగా మారకముందే వైద్యం చేయించుకోవాలి. తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. బాడీలో జెనెటిక్గా కొన్ని ప్రోటీన్స్ తక్కువ అవటం వల్ల కూడా కొంతమందికి రక్తం గడ్డగడుతుంది. అంటే దాన్ని కొన్ని ప్రోటీన్స్ కాల్డ్ ప్రోటీన్ సి అని, ప్రోటీన్ ఎస్ అని, యాంటీథ్రోమిన్ 3, ఇవన్నీ ఒక టైప్ ఆఫ్ బ్లడ్లో ఉండే ప్రోటీన్స్. అవి తక్కువగా ఉంటే రక్తం గడ్డగట్టుకుపోతుంది. అట్లా అని మనం ప్రోటీన్ పదార్థం తీసుకుంటే అది ఎక్కువ అయ్యేది కాదు. ఇది జెనెటిక్గా ఒక మనిషికి ఇంత లెవెల్ ఉండాలని ఉంటుంది. కొంతమందిలో జెనెటిక్ మ్యూటేషన్స్ వల్ల అవి తక్కువగా ఉంటుంది. అవి తక్కువగా ఉన్నవారు, మనం ఇందాక ఎలా అయితే మాట్లాడుకున్నామో, డీహైడ్రేషన్ నుండి బెడ్ రిడెన్ అయ్యి ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు వాళ్ళకి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి డీవీటీస్ రావడానికి. జెనెటిక్ సంబంధం ఉన్నా కానీ ఏదో ఒక ప్రెసిపిటేటింగ్ కాజ్ ఉంటేనే ఎక్కువగా వస్తాయి. సో ప్రివెంట్ చేయాలంటే వాటర్ ఎక్కువగా తాగటము, ట్రావెలింగ్లో, ఫ్లైట్లో ఎక్కువ టైం ప్రయాణం చేసేటప్పుడు కాళ్ళు కదపటము, లేచి తిరగటము, ఇలాంటివి చేస్తూ ఉండాలి. లాంగ్ జర్నీస్లో మధ్యలో బ్రేక్ తీసుకోవటము. ఒకవేళ ఇన్ఫెక్షన్స్ వచ్చి బెడ్ రిడెన్గా ఉంటే డాక్టర్స్ డీవీటీ అసెస్మెంట్ అని చేస్తారు. అంటే మీకు రిస్క్ ఎక్కువగా ఉందా లేదా అని చూసి, రిస్క్ ఎక్కువగా ఉంటే ప్రివెన్షన్ కోసం బ్లడ్ థిన్నర్స్ వాడతారు. మన వరకు ఏం చేయగలం? వాటర్ ఎక్కువ తాగటము, మొబిలిటీ ఇంప్రూవ్ చేసుకోవటము, సిమ్టమ్స్ వచ్చినప్పుడు ఇమీడియట్గా డాక్టర్ని కలవటం. అదే హాస్పిటల్లో ఉన్నప్పుడు సర్జరీస్ ముందు ఆర్ ఆర్థోపెడిక్ సర్జరీస్, ఫ్రాక్చర్స్ అయినప్పుడు బ్లడ్ క్లాట్స్ రావటం ఎక్కువ. కాబట్టి ప్రతి ఒక్క పేషెంట్కి రక్తం గడ్డ కట్టుకునే ఛాన్స్ ఎక్కువ ఉన్న వారికి ఈ ప్రివెన్షన్ కోసం బ్లడ్ థిన్నర్స్ వాడటం జరుగుతుంది.
దీనిని డీవీటీ ప్రోఫలాక్సిస్ అంటారు. అంటే ప్రివెన్షన్ కోసం ముందుగానే ఒక వారం రోజులు ఈ ఇంజెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది.